వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రవి గారు, ఫౌండర్ ఆఫ్ హైబ్రిడ్ ట్రేడర్స్. మీరు ఇంతకుముందు యూట్యూబ్లో చాలాసార్లు హైబ్రిడ్ ట్రేడర్స్ చూసే ఉంటారు. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఇంతవరకు సార్ 3000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు. యూట్యూబ్లో కూడా 28,000కి సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. ఇంతవరకు సార్ ఎప్పుడు వీడియోస్ చేసినా కానీ కెమెరాకి వెనకాల నుండి చేశారనమాట. సో ఈ రోజు ఫస్ట్ టైం ఆయన ఎవరు, కెమెరా వెనకాల ఉన్నది ఎవరు అనేది ఈ రోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ట్రేడర్స్ గురించి, ట్రేడింగ్ గురించి, సైకాలజీ గురించి చాలా మాట్లాడబోతున్నాము. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూడాల్సిందే. హాయ్ సార్, ఎలా ఉన్నారు? Yeah, thank you Ayushman for inviting me to your YouTube channel. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ అవర్ ప్లెజర్. సో హైబ్రిడ్ ట్రేడర్స్ అంటే ఏంటి అన్నది ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్లో చెప్పండి సార్. Okay, basically before that, right, Ayushman, maybe ఈ వీడియో నాకు ఒక రెగ్యులర్ వీడియో కాకుండా ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ యూనిక్. అయితే ఒక చిన్న డిస్క్లైమర్ అందరి యూజర్స్కి ఎవరైతే వీళ్ళు చూస్తుంటో, సో నేను ఇక్కడ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ ఎందుకు వచ్చింది, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, రైట్, కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, ఇవి ఏమి డిస్కస్ చేయను. ఎందుకంటే మీరు యూట్యూబ్లో పోయి వెతికితే కనుక యూ విల్ గెట్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్. అయితే అవే వీడియోస్ చేస్తే కనుక మళ్ళీ అందరికీ యూజర్స్కి కొద్దిగా బోరింగ్ అవుతుంది కాబట్టి సో టుడే ఐల్ జస్ట్ ట్రై టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో ది బ్రూచువల్ రియాలిటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. అంటే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు ఇప్పుడు స్లైడ్ చూస్తే కనుక, ఇప్పుడు ఎవరైనా స్లైడ్ చూస్తే కనుక వీఆర్ దిస్ మెనీ మార్కెట్ పార్టిసిపెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఆయుష్మాన్ యాక్చువల్గా. అయితే బేసికలీ లెఫ్ట్ హ్యాండ్ చూస్తే కనుక వీ హ్యావ్ FIIs అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రైట్, FPI డొమెస్టిక్, రైట్, HN అంటే హెవీ నెట్వర్క్ ఇండివిజువల్స్, వీ హ్యావ్ ప్రో ట్రేడర్స్, ప్రాప్ ట్రేడర్స్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు డెఫినెట్గా ప్రాఫిటబుల్ ఉంటారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, రైట్. ఎందుకంటే రీజన్ ఎందుకంటే దిస్ గైస్ ఆర్ ఆల్ ప్రొఫెషనల్ ట్రేడర్స్. దే ఆర్ బ్యాక్డ్ అప్ బై హ్యూజ్ మనీ. వాళ్ళ దగ్గర ఓన్ రీసెర్చ్ టీమ్ ఉంటుంది. సో దే నో వాట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్స్. అయితే వీళ్ళ గురించి మన డిస్కషన్ కాదు, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ బిగ్ ప్లేయర్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక రీటైలర్. సో ఈ వీడియోలో బేసికలీ ఐ వాంటెడ్ టు డిస్కస్ ది జర్నీ ఆఫ్ ఎ రీటైలర్ ఇన్ స్టాక్ మార్కెట్ అండి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక రైట్ స్మైల్ ఇమేజ్ లేదు, దీనికి ఆపోజిట్ ఉంది. ఎందుకంటే ఒక రీటైలర్ ఈస్ ఫైటింగ్ విత్ దిస్ ఫోక్స్. కరెక్ట్. మనం ఎన్నో రిపోర్ట్ చూసాము సార్, ఇది కూడా అసలు రీటైలర్స్ 90%, 95%, 99% లాస్ మేకింగ్. అబ్సల్యూట్లీ. సో ఆయుష్మాన్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మేబీ బేసికలీ జస్ట్ ర్యాండమ్ గెస్. మేబీ ఇండియాలో 4 to 6% పీపుల్ ట్రేడింగ్ చేస్తుంటారు. సో మేబీ జస్ట్ టేక్ ఏ ర్యాండమ్ గెస్, ఎంతమంది రీటైలర్స్ ఆర్ లాస్ మేకింగ్? జస్ట్ ర్యాండమ్ గెస్, ఇట్ కుడ్ నాట్ బి యాక్యురేట్. లాస్ మేకింగ్ అంటే అదే సార్, ఇందాక సెబీ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే 95% అనుకోండి. అబ్సల్యూట్లీ. అయితే నేను నెక్స్ట్ స్లైడ్ మీకు తీసుకెళ్తాను, రైట్. సో బేసికలీ Ayushman has given an introduction saying that so hybrid traders వారి 4 సర్వీసెస్లు ప్రొవైడ్ చేస్తారండి. ఫస్ట్ ఏంటంటే ట్రేడింగ్, ఆబ్వియస్లీ స్వింగ్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్. దెన్ సెకండ్ పార్ట్లో వి విల్ కవర్ అబౌట్ రెంట్ అవర్ ట్రేడింగ్ డెస్క్. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎందుకంటే కోవర్కింగ్ స్పేస్ విన్నారు కానీ దిస్ ఇస్ రెంట్ అవర్ ట్రేడింగ్ డెస్క్, బేసికలీ వెరీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత వి విల్ డిస్కస్ అబౌట్ ఎడ్యుకేషనల్ టెలిగ్రామ్ ఛానల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆయుష్మాన్. ట్రస్ట్ మీ, ఎందుకంటే ఇటువంటి టెలిగ్రామ్ ఛానల్ నేను ఇప్పటివరకు ఎవరు చూడలేదు. ఐ విల్ ప్రూవ్ యూ యాక్చువల్లీ, రైట్. అండ్ దెన్ యూ గైస్ కెన్ ఆల్ ది వ్యూవర్స్ యూ కెన్ ఆల్సో కమెంట్ ఇన్ కేస్ నేను ఏమన్నా ఫేక్ మాట్లాడుతున్నాను. దెన్ ఫ్రాంచైజీ ఆర్ పార్ట్నర్ విత్ us, వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది సీరియస్ ట్రేడర్స్ అండ్ ఆస్పైరింగ్ ట్రేడర్స్. రైట్. సో చాలా ఎక్సైటింగ్ గా కాబోతుంది ఈ వీడియో. ఈ స్లైడ్ ఆయుష్మాన్, ఐ థింక్ దిస్ ఈస్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ది రియాలిటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, రైట్. సో వాట్ సెబీ సేస్, సెబీ అంటే ఒక రెగ్యులేటరీ బేసికలీ, రైట్. ఇప్పుడు నేను సెబీ గురించి మాట్లాడితే వీడియో లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వాట్ సెబీ సేస్ ఇస్ లైక్ 93% నుంచి 94% ఆర్ లాస్ మేకర్స్ ఇన్ 2024, రైట్. దిస్ ఇస్ ది అబ్సల్యూట్ వాట్ డు వి సే, రైట్, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ లెట్స్ సే 7% ఆర్ ప్రాఫిటబుల్. అయితే ఈ 93 పక్కన పెడతాం, ఎందుకంటే 93% ఆర్ లాస్ మేకింగ్, రైట్. ఈవెన్ ఈ 7%లో కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే 5 to 6% పీపుల్ ఆర్ మేకింగ్ లెస్ దెన్ FD అండ్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్. అయితే అంత టెన్షన్ తీసుకొని FD కంటే కూడా ఎక్కువ సంపాదించలేకపోతే. అబ్సల్యూట్లీ. అయితే ఆయుష్మాన్ మీరు చెప్పండి, డూ దే డిజర్వ్? అంటే వీళ్ళకి అవసరమా ట్రేడింగ్? అంటే దే కెన్ స్పెండ్ ద టైమ్ వాట్ దే ఆర్ స్పెండింగ్ ఇట్ ఆన్. అంటే ట్రేడింగ్లో స్పెండ్ చేసే టైం దే కెన్ స్పెండ్ విత్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినా, మ్యూచువల్ ఫండ్లో పెట్టినా కానీ దే విల్ గెట్ గుడ్ రిటర్న్స్. అండ్ మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. మెంటల్ హెల్త్ అబ్సల్యూట్లీ. ట్రేడింగ్ ఎందుకంటే ఇక్కడ చూస్తే కనుక 93% వాళ్ళు ఓడిపోతున్నారు. అయితే వెన్ ఇట్ కమ్స్ టు 1%, రైట్, 1% ఆర్ మేకింగ్ మోర్ దెన్ FD అండ్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్. ఎక్సెప్షనల్ కేసెస్లో ఎక్సెప్షనల్. మరి ఈ 1%లో కూడా ఐ వుడ్ సే సేమ్ FIIs కానీ FPIs, HN, ఇందులో కొద్దిగా రీటైలర్స్ కూడా ఉంటారు, ఓన్లీ స్మార్ట్ రీటైలర్స్, రైట్. ఇప్పుడు బేసికల్ ఏంటంటే సో ఐ జస్ట్ ట్రై టు షో యూ. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. సెకండ్ థింగ్, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, రైట్. నేను ఏమంటానంటే లెట్స్ సే 4% ఆఫ్ ది ఇండియన్ రీటైలర్స్ ఆర్ ట్రేడింగ్. ప్రాఫిట్ ఇన్ అండ్ వేరు,
స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ చేసేది వేరు. అయితే నేను ఇక్కడ ఏమంటే మనకు యాక్చువల్ ప్రాఫిట్ మన చేతికి వచ్చేది ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎ ప్రాఫిటబుల్ ట్రేడర్. నేను గ్రీన్లో ప్రాఫిట్ చేయాలి. పాస్ట్ స్లైడ్లో చూస్తే కనుక దిస్ సెబీ క్లియర్లీ సేస్ 93% ఆర్ లాస్ మేకింగ్ ట్రేడర్స్, రైట్. మళ్ళీ ఈ స్లైడ్ తీసుకొస్తే కనుక నౌ ప్రాఫిట్ మేడ్ మైనస్ అండి, ఇది మైనస్, ఇది బ్రోకరేజ్ మీరు కట్టాలా, ఎస్టీటీ మీరు కట్టాలండి, దెన్ కమ్స్ ది అదర్ చార్జెస్ లైక్ సెబీ చార్జెస్, చాలా చార్జెస్ ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు పే ది ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఆయుష్మాన్ ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే టు ఆల్ ది రీటైలర్స్ 93% లాస్ మేకింగ్ ఉంటే మరి ఈ ప్రాఫిట్ ఎవరు చేస్తుందండి? సో ఐ విల్ షో యూ బేసికలీ ఈ బ్రోకరేజ్ ఎస్టీటీ చార్జెస్ ఎలా అంటో నేను బేసికలీ వాట్ ఐ విల్ డూ, నేను ఇక్కడ మీకు నా పర్సనల్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో తీసుకెళ్తున్నాను. మీరు ఇక్కడ చూస్తే కనుక వాట్ ఐ విల్ ట్రై టు డూ, నేను వేస్తా అంటే నేను కరెంట్ ఇయర్ ప్రాఫిట్ అంటే ఆయుష్మాన్ నేను ఇక్కడ రిఫ్రెష్ కూడా చేస్తున్నాను. చాలామంది జనాలు ఏమనుకుంటారంటే చాలా ఫేక్ స్క్రీన్ షాట్లు చూపిస్తారు, బట్ ఐఎమ్ షోయింగ్ యూ ఎవ్రీథింగ్ లైవ్. లెట్ మీ టేక్ యూ టు లాస్ట్ ఇయర్, ఓకే రైట్. ఓకే, నేను ప్రీవియస్ ఇయర్ చూపిస్తే కనుక రైట్, మీరు ఇక్కడ చూస్తే కనుక ఐ మేడ్ 6,37,000 ప్రాఫిట్, బ్రోకరేజ్ జీరో అండి. అదేలాగా? ఎందుకంటే ఎం స్టాక్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ది న్యూ సెబీ ఎం స్టాక్ అకౌంట్ యూజ్ చేస్తే మనకైతే యూ షుడ్ నాట్ పే ఎనీ బ్రోకరేజ్. ఓకే, వన్ టైం ఫీజ్ ఏదో ఉంటుంది, వన్ టైం ఫీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ కల్ప్రిట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే బ్రోకరేజ్ అంటారు, యాక్చువల్ కల్ప్రిట్ వచ్చేసి ఎస్టీటీ. జనాలు టర్నోవర్ వల్ల ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక నా బ్రోకరేజ్ జీరో, ఐ మేడ్ ఆల్మోస్ట్ 6,37,000 ప్రాఫిట్, అందులో నేను బ్రోకరేజ్ 86,000 కట్టానండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఇయర్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ చూపిస్తున్నాను, ఇక్కడ చూసుకుంటే 86,000. సో 86,000 ఆన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 6,30,000 మ్యాథ్లో నేను చాలా వీక్. మేబీ గైస్ యూ కెన్ డూ ది క్యాల్కులేషన్స్ బేసికలీ. సెకండ్, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు కరెంట్ ఇయర్ తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక బేస్డ్ ఆన్ న్యూ సెబీ లైన్స్ ఇప్పుడు ప్రతి ఒక్క బ్రోకర్ దట్ స్టార్టెడ్ చార్జింగ్ ది బ్రోకరేజ్. అది పెద్ద టాపిక్ అండి. అయితే బ్రోకరేజ్ ఓన్లీ 225 కరెంట్ ఇయర్లో, బట్ స్టిల్ అదర్ చార్జెస్. సో ద మెయిన్ కల్ప్రిట్ ఇస్ ఎస్టీటీ అండి. అంటే మన ప్రాఫిట్ ని ఎక్కువగా తినేది అదర్ చార్జెస్, ఎస్టీటీ ఇవన్నీ కూడా. అంటే నేను ఈ ఫార్ములా ఎందుకు ఇంత క్రిటికల్ పెట్టినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ ఇన్ హ్యాండ్ ఎప్పుడు వస్తుందంటే మీరు ప్రాఫిటబుల్ ఉండాలా, దట్ ఈస్ ఓన్లీ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ 3 to 4% ఆఫ్ ది రీటైలర్స్. అండ్ దెన్ మీరు ఆన్ టాప్ ఆఫ్ దట్ బ్రోకరేజ్ కట్టడం, ఎస్టీటీ మీకు రియాలిటీ చూపించాను యాక్చువల్లీ. దెన్ అదర్ చార్జెస్ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేట్ చేయాలి. మీరు 100 రూపీస్ ప్రాఫిట్ చేస్తే కనుక 30 to 40 రూపీస్ విల్ గో ఇన్ టు ఆల్ దిస్ థింగ్. దెన్ మీ చేతికి వచ్చేది 60%. బట్ అగైన్ రైట్, సారీ టు టేక్ యూ బ్యాక్ టు దిస్ 96% అండి ఆర్ లాస్ మేకింగ్ ట్రేడర్స్. ఆల్రైట్, ఇప్పుడు నేను సెకండ్ థింగ్ ఏంటంటే ఓకే, సో లాస్ అవుతున్న వాళ్ళకి సొంత డబ్బు లాస్ అవ్వడము, అదర్ చార్జెస్ లో కూడా లాస్ అవ్వడం, రైట్. అందుకే చెప్తున్నా కదా, ఎందుకంటే నేను రీజన్ కూడా చెప్తాను యాక్చువల్గా, రైట్. వై 95% రీటైలర్స్ ఫెయిల్ ఇన్ స్టాక్ మార్కెట్, రైట్. నేను చాలా క్రిస్ప్ పెడుతున్నానండి. సో all the retailers can pause the video ఎందుకంటే మనం మాట్లాడలేం, and read and then they can proceed. One of the thing ఏంటంటే gambling mindset, boss. Greed. I'll tell you one thing, Ayushman, అంటే బేస్డ్ అంటే మీరు ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాట్ వుడ్ బి ది రియలిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే పర్ మంత్ ఆర్ పర్ ఇయర్? అంటే సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ ఎందుకంటే మీకు కౌంటర్ ఇస్తున్నాను కాబట్టి జనరల్ గా పర్ ఇయర్ గానే ఉంటుంది సార్. ఓకే, పర్ ఇయర్ మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? ఇట్ కుడ్ బి ట్రేడింగ్, ఇట్ కుడ్ బి రియల్ ఎస్టేట్, ఎక్కడైనా కానీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? మినిమం మ్యూచువల్ ఫండ్ కన్సిడర్ చేసుకుని 15% అనుకోండి. 15%. ఐ విల్ షో యూ సంథింగ్. నేను యాక్చువల్గా ఐ మైట్ హావ్ మెట్ సో మెనీ స్టూడెంట్స్, ఎందుకంటే వీ రన్ ది ఇన్స్టిట్యూట్, రైట్. సో ఐ మైట్ హావ్ మెట్ 500 to 600 స్టూడెంట్స్ ఇన్ పర్సన్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఓకే, మీరు ఏమన్నా 20%, గ్లాడ్ దట్ యూ సెట్ 20%. 15% సార్. 15%. లెట్స్ సే ఒక 1 lakh అమౌంట్ ఉందని, నేను లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, రైట్. దిస్ ఈస్ కాంపౌండింగ్. అయితే లెట్స్ సే చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారంటే దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ ఫ్రెండ్స్. అంటే పక్కోడు డైలీ 10% ప్రాఫిట్ చేస్తుండు, మా ఫ్రెండ్ 10% చేస్తుండు, మా చుట్టాలు చేస్తున్నారు, మేబీ ఇంటర్నెట్లో ఫేక్ స్క్రీన్ షాట్లో 10%. అయితే ఆ స్క్రీన్ షాట్ల వల్లనే సార్ మెయిన్ 100%. నేను అదే ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటాను. లెట్స్ సే 1 lakh క్యాపిటల్ తీసుకున్నాను నేను ఇక్కడ, 1 lakh క్యాపిటల్. లెట్స్ సే 10% పర్ డే పెడతాం బ్రదర్, ఒక్కసారి, రైట్. ఒక్కసారి పెడతాం 10% పర్ డే. కొంతమంది 40% కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మేబీ ఐ విల్ టేక్ 10 years యాజ్ ది కాంపౌండింగ్. అంటే 10 ఏళ్లలో జస్ట్ టేక్ ఏ వైల్డ్ గేస్, ఈ 1 lakh ఆన్ 10% డైలీ ఫర్ నెక్స్ట్ 10 years ఎంత అవుతుంది? జస్ట్ వైల్డ్ గేస్, అంటే సారీ మీకు కౌంటర్లో పెడుతుంది, జస్ట్ ఏ వైల్డ్ గేస్. 100 కోట్లు అవ్వచ్చు అట్లీస్ట్ మీరు చాలా కరెక్ట్ ఇస్తున్నారు ఆన్సర్, రైట్. రైట్, మేబీ లెట్ మీ క్లిక్ ఆన్ ది క్యాల్కులేట్ బటన్. ఓకే బాస్, అంటే ఇప్పుడు నీకు దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరమా ఆయుష్మాన్? ఎంత సార్? ఈ టూల్కి కూడా
రైట్ సైడ్ అంటే మీరు జస్ట్ అజ్యూమ్ చేయండి, అతను ఇండియాలో రిచెస్ట్ అయిపోతాడు. ఇండియాలో కదా, వరల్డ్లో రిచెస్ట్. అంటే జస్ట్ చూడండి ఇక్కడ ఈ థాట్ ప్రాసెస్ ప్రతి ఒక్క రీటైలర్ దగ్గర ఉంది, ఆనెస్ట్గా చెప్తున్నాను. రైట్, కొంతమంది 10% అంటారు, కొంతమంది 20% పర్ డే. అంటే ఈ రియాలిటీ వాళ్ళకి తెలియదు మీరు చెప్పినంత వరకు. నిజంగానే నా దగ్గర ఇంత డబ్బు ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ దట్ ఈజీ. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు, నేను వాళ్ళని కూర్చోబెట్టి ఇట్లా చూపిస్తే వాళ్ళు ఏమంటారు, సార్ మీరు ఏదో తప్పు చేస్తున్నారు, అందుకే నేను ల్యాప్టాప్ వాళ్ళకి ఇచ్చి మీరు చూసుకోండి. వాళ్ళు మళ్ళీ పోయి మొత్తం చెక్ చేశారు, 1,10,000. నేనేమంటానంటే ఆయుష్మాన్, ఇఫ్ యూ కెన్ టార్గెట్ 4% per month, right, it could be stock market, it could be real estate, even again, if you have the target to make 4% per month, okay, right, for 10 years, check the magic now. This is feasible. Okay. అంటే రియలిస్టిక్ చెప్పాలంటే దిస్ కుడ్ బి ఫీజిబుల్, ఎందుకంటే దిస్ విల్ బికమ్ 1 crore 10 lakhs in 10 years. 10 years లో. బట్ చూడండి ఇక్కడ మీరు పర్సెంటేజ్ చూడండి, పర్ ఇయర్ యూఆర్ మేకింగ్ 60%, బట్ ఆల్ టైమ్ వుడ్ బి ఆల్మోస్ట్ లైక్, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాథమెటిక్స్, బట్ స్టిల్ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇఫ్ యూ మేక్ ఇట్ 3% రిటర్న్స్, రైట్. బట్ ఈ 4% ఎలా జనరేట్ చేయాలో మార్కెట్లో, దట్స్ వేర్ ది హైబ్రిడ్ ట్రేడర్ కెన్ హెల్ప్ యూ గైస్. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ డోంట్ స్కిప్. నేను మొత్తం నా రియల్ ప్రాఫిట్ అండ్ లాస్తో ఆయుష్మాన్ ఐ షో యూ, బికాస్ ఆయుష్మాన్ ఇక్కడ కూర్చున్నాడు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు, అంటే ఫేక్ స్క్రీన్ షాట్ చూపించే నాకు ఛాన్స్ కూడా లేదు. ఐ షో ఎవ్రీథింగ్ లైవ్. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ టు మై దిస్ థింగ్. రైట్, ప్లీజ్ పాజ్ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని ఇవంతా చదువుకోండి, ఎందుకంటే విల్ గెట్ టు నో గ్యాంబ్లింగ్ మైండ్ సెట్, నో రిస్క్ మేనేజ్మెంట్, నో మనీ మేనేజ్మెంట్, రైట్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఇందాక చెప్పాను, ఓవర్ ట్రేడింగ్. ఓకే, లెట్ మీ టేక్ ఇట్ టు ది నెక్స్ట్ స్క్రీన్. సింపుల్ ఆయుష్మాన్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఏమంటానంటే, లెట్స్ సే 2 members ఉన్నారండి ఒక టెలిగ్రామ్ ఛానల్లో, నేను 5,000 ప్రాఫిట్ నేను ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశాను. లెట్స్ సే మీరు ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశారు, యూ మేడ్ 5 lakhs ప్రాఫిట్. ఓకే, ఏ స్క్రీన్ షాట్ చూస్తారు? ఐ హావ్ షోన్ ఓన్లీ 5,000, మీరు 5 లక్షల ప్రాఫిట్ చూపించారు, ఏ స్క్రీన్ షాట్ చూస్తారు? ఆబ్వియస్లీ, రైట్. అయితే ఇందులో ఏంటంటే బేసికలీ ఎవరు ప్రాఫిట్ చూస్తారు, కానీ ఆ ప్రాఫిట్ వెనక అతను ఎంత క్యాపిటల్ పెట్టారు. ఇప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ చూసుకోండి, సేమ్ సిస్టమ్, అంటే మీరు కూడా సేమ్ సిస్టమ్, నేను కూడా సేమ్ సిస్టమ్, సేమ్ ఇన్స్ట్రుమెంట్. లెట్స్ సే ఈవెన్ యువర్ ట్రేడింగ్ నిఫ్టీ, నేను కూడా నిఫ్టీ ట్రేడ్ చేస్తాను. నిఫ్టీలో 1% మూవ్ వచ్చింది, నాకు కూడా నిఫ్టీలో 1% మూవ్ వచ్చింది, రైట్. మీకు అదే ఎమోషన్, నాకు ఎమోషన్, అడ్జస్ట్మెంట్స్ ఏం చేస్తున్నాము, స్కిల్స్ ఏముంది. ఇక్కడ వన్ ఆఫ్ ది డీవియేషన్ వేర్ ది రీటైలర్స్ ఆర్ లూజింగ్ అప్ దేర్ క్యాపిటల్ ఏంటంటే ఈ అబ్సల్యూట్ నెంబర్లో ప్రాఫిట్ చూసి. అంటే మీరు 1 crore యూజ్ చేశారు, స్టిల్ యూ మేడ్ 5%. నేను ఇక్కడ 1 lakh ఇన్వెస్ట్ చేశాను, నేను కూడా 5% చేశాను, అంటే ఇద్దరం సేమ్ సిస్టమ్ బ్రదర్. బట్ ఒకటి ఏంటంటే నా ప్రాఫిట్ తక్కువ కనిపిస్తుంది, మీ ప్రాఫిట్ ఎక్కువ కనిపిస్తుంది. అయితే పీపుల్ విల్ షో మోర్ ఫోకస్ టువర్డ్స్ 5 lakhs. అంటే వాళ్ళు ఏంటంటే ₹1,00,000 పెట్టి ఈవెన్ ఐ కెన్ గెట్ 5 lakhs, సో విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 500%. మీకు అర్థమైంది కదా, రైట్? దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బ్లండర్ వాట్ మెజారిటీ ఆఫ్ ది రీటైలర్స్ విల్ డూ. అగైన్ లెట్ మీ రీఫ్రేజ్, ఈ 5,000 on 1 lakh is still 5%. 5 lakhs on 1 crore is 5%. ఈ ప్రాఫిట్ ఆర్ సేమ్. ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే ఇక్కడ 2 zeros మిస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 2 zeros ఎక్కువ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే, లెట్స్ సే నేను ఇక్కడ 10,000 ప్రాఫిట్ చూపిస్తున్నాను, ఇక్కడ 5 లక్షల ప్రాఫిట్ చూపిస్తున్నాను, స్టిల్ పీపుల్ విల్ వాచ్ 5 lakhs. బట్ ఇక్కడ ఏంటంటే ఐ మేడ్ 10%, బట్ దిస్ క్యాండిడేట్ మేడ్ 5%. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది, అంటే బేసికల్ ఏంటంటే ట్రేడింగ్ ఈస్ ఆల్ అబౌట్ బిగ్ క్యాపిటల్ ఆయుష్మాన్. అంటే మేబీ జనాలు కొద్దిగా 50,000 తీసుకొస్తారు, ఎందుకంటే లో క్యాపిటల్ ఉంది కాబట్టి వాళ్ళు ఆప్షన్ బయింగ్కి వెళ్ళిపోయి దే బ్లో అప్ దేర్ క్యాపిటల్. బట్ ఆనెస్ట్ చెప్పాలంటే ట్రేడింగ్ ఈస్ ఆల్ అబౌట్ బిగ్ క్యాపిటల్. ప్రతి ఒక్క బ్రోకర్, రైట్, వాట్ సెబీ యాజ్ సెడ్ ఇస్ లైక్, మీరు ఎప్పుడైనా ఏదైనా బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేపిస్తే మటుకైతే ఇది చెప్పారు 9 out of 10 ఇండివిజువల్ ట్రేడర్స్ ఇన్ ఈక్విటీ ఫ్యూచర్స్. అయితే నేను will not discuss, will leave it to all the viewers to pause the video, read it once. మీరు ఎందుకంటే బ్రదర్ ఇవంతా చూసేది చాలా అవసరం, ఎందుకంటే స్కిప్ చేయకండి, రైట్. అండ్ సెకండ్ థింగ్, ఇది నాకు 2 slides, నాకు ఇట్లా ఏమంటారు, వన్ ఆఫ్ ది 2 slides విచ్ ఐ మోస్ట్ లైక్ ఇస్ దిస్ థింగ్. ఇది ఎంత సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ అంటే, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ రిసోర్సెస్ యూ హ్యావ్. మీరు 10 యూట్యూబర్స్ని ఫాలో చేస్తారు, 10 స్ట్రాటజీస్ చేస్తారు, రైట్, ప్రైజ్ యాక్షన్, ఇండికేటర్స్, అవన్నీ నేర్చుకొని మీకు ఎట్లా యూజ్ చేయకపోతే రాకుంటే మటుకైతే యూ విల్ నాట్ బికమ్. ప్రాసెస్ తెలిసి ఉండాలా, యూ నీడ్ టు నో ఎట్లా యూజ్. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ బ్రదర్, ఇంత రిసోర్స్ పెట్టుకొని బట్ స్టిల్ తనకు తెలియదు ఎట్లా రిసోర్స్ యూజ్ చేయాలో. సెకండ్ థింగ్, దిస్ ఇస్ అంటే ఐ వాంట్ టు, అంటే నేను డిస్కస్ చేసుకుంటే మటుకైతే ఐ కెన్ డిస్కస్ ఫర్ 10 minutes ఆల్సో. పీపుల్ మీరు ఇప్పుడు చూసినా కానీ ఓన్లీ 1% పీపుల్, అంటే ఇవి 2 counters ఉన్నాయి, ఒకటేమో నాలెడ్జ్ షేర్ చేయడం, ఒకటేమో స్ట్రాటజీ. ఎండ్ ఆఫ్ ది డే స్ట్రాటజీస్ విల్ నెవర్ వర్క్. ఎందుకంటే కొంతమంది 1 day వర్క్షాప్లు అటెండ్ అయ్యి దే ఎక్స్పెక్ట్, వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే ఓకే 1 day వర్క్షాప్ అటెండ్ అయ్యి
ఐ కెన్ బికమ్ ఏ ట్రేడర్, నేను ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వరు. ఎందుకంటే సెబీ సెడ్ ఆల్రెడీ 99% ఆర్ లూజింగ్. లుకింగ్ ఫర్ ఓలీ గ్రేల్ స్ట్రాటజీస్ ఏమి ఉండవు. ఓలీ గ్రేల్ స్ట్రాటజీ ఎందుకంటే మార్కెట్ చాలా డైనమిక్ ఉంటుంది ఆయుష్మాన్. ఒక స్ట్రాటజీ ఏ విల్ వర్క్ ఇన్ దిస్ డైనమిజం. ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ వెనకాల పోతే ప్యాటర్న్స్ ఎందుకంటే మార్కెట్ డైనమిక్ రైట్. ఎందుకంటే అగైన్ రైట్ దిస్ మార్కెట్ ఈస్ సారీ టు సే దిస్ మార్కెట్ ఈస్ driven by big players. Correct. Right? They have huge money, they have huge power kabatti. Second thing, depending on lagging indicators, complicated analysis, simple analysis to kuda manam paisal double సంపాదించవచ్చు. But retailers ki endante they need fancy analysis, right? Rigid and following old strategies. ఇక్కడ చూస్తే కనుక 99% వాళ్ళందరూ స్ట్రాటజీ పైన పోతారు. అందుకే 99% are making loss లో. But 1% people, but trust me, నేను I'll show you all the live profit and loss, right? In case if someone follows hybrid channel, we will show you a path how to see yourself into that 1% successful trader community. All right. Second thing, this is very life important. Ayushman, I'll ask you one question. Let's say you are starting the trading starting from today. మీకు అసలు knowledge ఏం లేదు. Let's say you're starting the trading career today. How much of అంటే ఎంత టైం పడవచ్చు మీకు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి? జస్ట్ ర్యాండమ్ గెస్. అంతకుముందు చెప్తాను, ఎంబీబీఎస్ చేయడానికి 6 years, బీకామ్ వి స్పెండ్ 3 years, చార్టెడ్ అకౌంట్ కి 5 years స్పెండ్ చేస్తాం, బీటెక్ కి 4 years. ఐమ్ జస్ట్ గివింగ్ యూ సమ్ హింట్. స్టాక్ మార్కెట్ లో కూడా ఫుల్ టైం కెరీర్ చూడాలంటే జస్ట్ టెంటేటివ్ మేబీ 6 months 1 year అనుకోండి. 6 months to 1 year, రైట్? బట్ అది కూడా ఏంటంటే ప్రొవైడెడ్ యూఆర్ స్పెండింగ్ 2 hours per day, 3 hours per day. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ అ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ట్రేడర్. ఫేజ్ 1 ఏంటంటే స్మాలర్ లాసెస్ విత్ సేవింగ్ క్యాపిటల్. ఫేజ్ 1 మేబీ ఇనిషియల్ day 1 నుంచి ఒక 3 months వరకు యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ లాసెస్ ఆర్ కామన్. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ స్టార్ట్ చేయలేరు, అయితే లాసెస్ కూడా ఉంటాయి, బట్ మీకు క్యాపిటల్ సేవ్ చేసుకోండి. అంటే చిన్న చిన్న లాసెస్ లో బయటకు వచ్చాయి, రైట్? ఒకేసారి మీరు మొత్తం క్యాపిటల్ బ్లోప్ చేస్తే కనుక మీకు ఫేజ్ 2 వెళ్ళడానికి మీకు ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఫేజ్ 1 లో ముందుకు పోలేము. అయితే జస్ట్ ఫోకస్ ఆన్ సేవింగ్ క్యాపిటల్. సెకండ్ ఫేజ్ వచ్చేసి లాసెస్ ఆర్ కామన్ విత్ స్మాలర్ ప్రాఫిట్స్. యాజ్ అండ్ వెన్ మీరు ట్రేడింగ్ చేస్తుంటే, ఎందుకంటే ఈ 3 months లో మార్కెట్ మీకు నేర్పిస్తారు. దెన్ థర్డ్ ఫేజ్ వచ్చేసి స్మాలర్ లాసెస్ విత్ బిగ్గర్ ప్రాఫిట్స్. అండ్ దెన్ దిస్ ఇస్ ది అల్టిమేట్ ఫేజ్, స్మాలర్ లాసెస్ విత్ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్. సో ఫైనల్ స్టేజ్, రైట్? ఇప్పుడు మీరు నన్ను అడగకండి ఏ ఫేజ్ లో ఉన్నాను, రైట్? ఐ విల్ టెల్ యూ. అంటే లెట్ ది వ్యూవర్స్ సీ ఇన్ విచ్ ఫేజ్ నేను ఉన్నాను యాక్చువల్లీ, బికాస్ ఐ విల్ షో యూ ఆల్ ది లైవ్ ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం చూపిస్తుంది కాబట్టి, రైట్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ సింపుల్ ఆయుష్మాన్. సో లెట్స్ సే యూ వాంట్ టు జాయిన్ ఏ ట్రైనర్ ఆర్ మీకు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే, మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి యూ నీడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్. సింపుల్. మీరు ఏ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఎవరైనా వ్యూవర్స్ వస్తే కనుక ఫస్ట్ యూ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్స్, రైట్? ఐఎమ్ ఏ లెర్నింగ్ ఫ్రమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ ఆర్ జస్ట్ ఏ ట్రైనర్? అంటే నన్ను నేర్పించబోయే పర్సన్ కి ట్రేడింగ్ వచ్చా, చేస్తున్నాడా, లేదంటే జస్ట్ బుకిష్ నాలెడ్జ్ చెప్తున్నా? 100%. ఇది చూడండి ప్రొఫెసర్, కెన్ యూ లెర్న్? అంటే మనం ఈత ఆర్ డ్రైవింగ్ మనం బుక్స్ చదివి నేర్వగలుగుతామా? లేదు. ఇప్పుడు పక్కడు ఎవరైనా బుక్ చదివితే కనుక స్విమ్మింగ్లో చెప్తారు బాడీ యాంగిల్ 45 degrees ఉన్నాయి, అది ఎంత చేసినా కానీ వినేంత వరకు బాగుంటుంది, కానీ రియాలిటీలో మనం పూల్లో పోతే కనుక చుక్కలు కనిపిస్తాయి, రైట్? సేమ్ థింగ్ స్విమ్మింగ్ కూడా, సేమ్ థింగ్ డ్రైవింగ్ కూడా, రైట్? సో యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది ప్రొఫెషనల్. అయితే ఈ క్వశ్చన్స్ అడిగండి, రైట్? ట్రేడర్, ప్రొఫెషనల్ ట్రేడర్ వర్సెస్ ట్రైనర్. ట్రైనర్ది ఏంటంటే దే డూ ది ర్యాండమ్ గెస్, అజంప్షన్స్ ఉంటాయి. మీరు ఒక చెప్తారు కదండి, మీరు 10 years ముందు బజాజ్లో ఒక షేర్ తీసుకుంటే 10 years తర్వాత దిస్ కుడ్ హావ్ బికమ్ 1 crore. అంతా మీరు చెప్పండి ఆయుష్మాన్, ఎవరైతే 10,000 తీసుకుంటారో వాళ్ళు 10 crores వరకు ఆగుతారా? 10,000 11,000 అయితే కనుక పోయి ఎగ్జిట్ చేస్తారు. దట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ ద ట్రేడింగ్. 100% ఐ మైట్ బి రాంగ్. 10 to 20,000 అయినా కానీ వాళ్ళు 10 crores వరకు 1 crore వరకు ఎవరు ఆగుతారు, రైట్? దట్స్ రీజన్ ఐమ్ టెల్లింగ్, రైట్? ఇవి అజంప్షన్స్ ఉంటాయి. వీళ్ళందరూ పేపర్ ట్రేడింగ్ చేస్తారు, రైట్? దర్ ఈస్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ పేపర్ ట్రేడింగ్ అండ్ రియల్ ట్రేడింగ్. ఓకే, రైట్? నౌ ది యాక్చువల్ వీడియో స్టార్ట్స్. ఇప్పుడు ఇక్కడ నేను పెట్టాను ఇక్కడ 3 lakhs to 10 lakhs. Everything I'll show you practical. అయితే ఆయుష్మాన్ యూ షుడ్, మీరు అడగాల క్వశ్చన్, వై 3 lakhs? అది 5 lakhs ఎందుకు కాదు, 50,000 ఎందుకు కాదు? జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకు నేను 3 lakhs స్టార్ట్ చేశాను? మేబీ ఆ టైంకి మీ దగ్గర 3 lakhs ఫండ్ ఉందేమో. గుడ్ వన్. బట్ ఒకటి ఏంటంటే మినిమం క్యాపిటల్ ప్రతి ఒక్క రీటైలర్ దగ్గర 50,000 నుంచి ఒక 5 lakhs వరకు ఉంటుంది, రైట్? నేను చెప్పాను కదా, ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ హై క్యాపిటల్. ఎందుకంటే 50,000 పైన 1% అంటే ఎంత అండి? 50,000 పైన 1% 500 rupees. అంటే 500 rupees జనాలకు చాలా చిన్నగా అనిపిస్తుంది. అదే 5 lakhs పైన 1% అంటే 5,000, రైట్? అయితే నేను ఏం చేసిన అంటే, వి స్టార్టెడ్ అన్ యాక్టివిటీ సేయింగ్ దట్ చలో మనం 3 లక్షల నుంచి మిషన్ 10 lakhs.
లెట్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అదే నేను లైవ్ చూపిస్తాను ఆయుష్మాన్ మీకు. ఓకే. సో జస్ట్ గో టు మై యూట్యూబ్ ఛానల్, రైట్? హైబ్రిడ్ ట్రేడర్కి పోయి మీరు ఇక్కడ ఏం చేయకండి బ్రదర్, ఇక్కడ పోయి ఉట్టి మిషన్ అని కొట్టండి సర్చ్లో. ఓకే. మిషన్ సర్చ్ కొట్టి ఎంటర్ కొడితే కనుక రైట్ సి యూ విల్ గెట్ దిస్ వీడియోస్. 1 year ago. 1 year ago, యాక్చువల్గా 2 years మొత్తం లైవ్ చూపిస్తాను, రైట్? వీ స్టార్టెడ్ దిస్ వీడియో, ఎటువంటి ఫేక్ కాదు, ఎవ్రీథింగ్. అయితే 3 lakhs to 10 lakhs అండ్ దెన్ ఈవెన్ 1 year ago కూడా నేను చెప్పాను మిషన్ 3 lakhs to 10 lakhs. ఈ మొత్తం ఈ వీడియో చూడండి. బట్ నౌ వాట్ ఐల్ డూ, సింపుల్ నేను ఏం చేస్తాను అంటే ఐల్ టేక్ ఇట్ టు మై ఎంస్టాక్ అకౌంట్. సింపుల్ బ్రదర్, రైట్? ఇది రియాలిటీ, రైట్? ఐల్ జస్ట్ గో, నేను రిఫ్రెష్ కూడా చేస్తున్నాను. అప్పుడప్పుడు ఏంటంటే ఎంస్టాక్ కొద్దిగా మెయింటెనెన్స్లో ఉంటుంది. ఇట్ వర్క్స్ దిస్ టైమ్. సింపుల్ మీకు ఇక్కడ ఏం చేస్తానంటే ఐల్ టేక్ యూ టు రిపోర్ట్స్, రైట్? ప్రాఫిట్ అండ్ లాస్, రైట్? నేను ఇక్కడ చూపిస్తుంది అంటే ఐల్ జస్ట్ టేక్ యూ టు ప్రీవియస్ ఇయర్, రైట్? వ్యూవర్స్ ప్లీజ్ మేక్ ఏ నోట్, ఒక బుక్ పెన్ తీసుకోండి. సో ఐ మేడ్ ఆల్మోస్ట్ 6,37,000 ఇన్ లాస్ట్ ఇయర్, రైట్? లాస్ కూడా ఉంది, అన్రియలైజ్ లాస్ అంటే దిస్ ఆర్ ది పొజిషన్స్ బుక్ చేయలేదు నేను చెప్తా. ఈవెన్ ఐ కమ్ టు దట్, రైట్? 6,37,000, ఇందులో బ్రోకరేజ్ 86,000. ఈ ఇయర్, దిస్ ఇయర్ I made almost 2,50,000, right? ఈ ఇయర్ అంటే లాస్ట్ కరెంట్ ఫైనాన్షియల్ 2024 అంటే April 1st నుంచి, రైట్? ఓకే. సో దెన్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ జస్ట్ టేక్ యూ టు దిస్ యాక్షన్. ఇదే నేను టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి, స్వింగ్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ లాస్ట్ 22 months. బట్ ఇది స్టార్ట్ డేట్ వచ్చేసి చూడండి, ఇక్కడ 1st of March till 31st I made a profit of 6,37,000. లైవ్ చూపించాను. ఈ ఇయర్ 1st of March 2024 నుంచి టిల్ డేట్ అంటే ఆల్మోస్ట్ ఇక అయిపోయింది అనుకోండి, 2 years, 2,50,000. మీరు క్వశ్చన్ అడగవచ్చు, మరి ఎందుకు ఇక్కడ ప్రాఫిట్ తక్కువ ఉంది? లాస్ట్ 8 months నుంచి నిఫ్టీ 16% కింద పడ్డది, రైట్? అందుకే నేను కొత్త పొజిషన్స్ ఏం బిల్డ్ చేయలేదు. అందుకే సో 6,37,000, 2,50,000, రైట్? 8,88,000 ఆన్ ఏ క్యాపిటల్ ఆఫ్ 3 lakhs. 1.5 lakh అవుతే మిషన్ కంప్లీట్ అయిపోతుంది. 3 to 10 అన్న కదా, 3 lakhs నుంచి 10. సో వి ఆల్మోస్ట్ మేడ్ 9 lakhs అంటే 300% ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 years. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, చాలా మంది క్వశ్చన్స్ చేస్తారు, ఈ 3 lakhs అంటే ఈవెన్ ఐ రిమూవ్ ది బ్రోకరేజ్. ఆయుష్మాన్ చాలా మంది చూపారు, ఏ యూట్యూబర్ అయినా వాళ్ళు ఏమంటారు అంటే చూడండి నేను 300% చేశానని చెప్తారు. వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేయరు. నేనేం చేస్తున్నా అంటే ఈవెన్ ఐఎమ్ రిమూవింగ్ ది బ్రోకరేజ్, అంటే బ్రోకరేజ్ అండ్ ఎస్టీటీ నేను చూపించాను కదా 87,000, ఇంకో 34,000 అది తీసినా కానీ అన్రియలైజ్డ్ లాస్ ఇప్పటికి నా ప్రస్తుతానికి నా లాస్ 2,90,000. బట్ స్టిల్ ఆయుష్మాన్ ఐ మేడ్ 160%. అంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు గైస్, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఐ గివ్ యూ మై ఈమెయిల్ ఐడి. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ చెప్పండి, ఎనీ టైమ్ ఐ కెన్ షో యూ మై లైవ్ అకౌంట్. ఇది ఫేక్ కాదు, ఐ కెన్ రిఫ్రెష్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే స్టార్టింగ్లో ఉన్నా కదా, ది 4 kind of services వాట్ వీ ప్రొవైడ్. అంటే ఇప్పుడు బేసికల్ చెప్తారు కదా, ఆర్ యూ లెర్నింగ్ ఫ్రమ్ ఏ ట్రైనర్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఏ ట్రేడర్, రైట్? ఇప్పుడు నేను ఐ హావ్ ప్రూవెన్ యూ గైస్, రైట్, సేయింగ్ దట్ ఐఎమ్ ప్రాఫిటబుల్. అంటే ఆయుష్మాన్ యూ టెల్ మీ ఇస్ 150%, 160% పోస్ట్ రిమూవింగ్ మై బ్రోకరేజ్, అన్రియలైజ్డ్ లాస్ మొత్తం తీస్తే ఇస్ ఇట్ లో ఆర్ 2 yearsలో? 2 yearsలో జస్ట్ ఇమాజిన్. ఇట్ ఈస్ అంటే బ్యాంక్ విల్ గివ్ యూ 5% per annum, మ్యూచువల్ ఫండ్స్ విల్ గివ్ యూ 12%, అంటే మాక్సిమం అనుకున్నా కానీ 15% బట్ ఐ మేడ్ 159%. ఎవ్రీథింగ్ ఇస్ లైవ్. అంటే ఇక్కడ కూడా నేను చూపిస్తాను. చాలా మంది అంటారు మరి క్యాపిటల్ చూపించండి, అందుకే వీడియోలో ఆల్రెడీ 80% ఇన్ a year, 160% in 2 years, 80% in a year, రైట్? నేను 300% చేశాను. బట్ పోస్ట్ అంటే మీ లాస్ బ్రోకరేజ్ అవన్నీ తీసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వీడియోని షార్ట్ చేయడానికి ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ 14 minutes వీడియో. ఈ 8 minutes వీడియో యూ విల్ గెట్ టు నో వెదర్ నేను 3 lakhs యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చూపించాలంటే చాలా వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి, రైట్? సింపుల్ ఆయుష్మాన్ అంటే ఎవరికైతే, రైట్, ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ లైక్ అన్ అంటారు కదా FIIs కానీ ఇన్స్టిట్యూషన్ లాగా, రైట్, ది వే ది ట్రేడింగ్ హ్యాస్ టు బి డన్. అయితే మాది ఏంటంటే బేసికలీ వీ ప్రొవైడ్ ది ట్రేడింగ్. సో ఇక్కడ నేను ఎటువంటి ఏం కవర్ చేయను, జస్ట్ నట్షెల్ ఒకటి ఏంటంటే మాది మొత్తం రూల్ బేస్డ్ ఎడ్జ్ సిస్టమ్ బ్రదర్. ఓకే. అంటే ఇందులో 5 rules ఉంటాయి. ప్రైజ్ యాక్షన్ మస్ట్ యాక్చువల్గా, రైట్? ప్రైజ్ యాక్షన్ చేయడం, బట్ మా ప్రైజ్ యాక్షన్ డైనమిక్ ట్రెండ్ లైన్స్ ఉంటాయి, చాలా యూనిక్ ఉంటుంది. మేము ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ అవన్నీ ఏం యూజ్ చేయం. దెన్ కమ్స్ ది సెక్టర్ అనాలిసిస్. అంటే మేము ప్రైజ్ యాక్షన్ ప్లస్ సెక్టర్ అనాలిసిస్ అండ్ దెన్ డేటా డ్రివెన్ ట్రేడింగ్. డేటా డ్రివెన్ ట్రేడింగ్ అంటే నేను చెప్పాను కదా slide 1లో మన కాంపిటీషన్ వచ్చేసి పెద్దోళ్ళతో, FISతో, DISతో, HNISతో. అయితే
సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనము ఐడెంటిఫై చేయగలగాలి. Absolutely. So when we can't defeat the big players, at least we can follow them. అయితే సేమ్ అంటే మనం we need to follow the footprints of big players. Then comes your position sizing and risk management. Ayushman, trust me, ఇవి ప్రైస్ యాక్షన్ లేకపోయినా you ignore price action, you ignore sector analysis, you ignore data driven also, but you can't ignore position sizing and risk management. నేను కూడా ట్రేడింగ్ కెరీర్లో వచ్చినప్పుడు డే 1 చాలా మంది ఏమన్నారంటే స్ట్రాటజీస్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ ప్రాఫిట్ ఇవ్వదు, మీకు ప్రాఫిట్ ఇచ్చేది పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. మనం వింటామా ఆయుష్మాన్? మనం మొత్తం పని చేసి ఫైనల్గా 4 yearsలో నేను రియలైజ్ ఏమనంటే ఎవరైతే పెద్దోళ్ళు చెప్పిండ్రో సీరియస్ ట్రేడర్స్ కరెక్టే, మనం చేయాల్సింది పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఎడ్జింగ్ బ్రదర్. ఎడ్జింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు లెంత్ అవుతుంది, ఆప్షన్స్ వచ్చాయి. చాలామంది ఏం చేస్తారంటే ఆప్షన్స్ బయింగ్లో దే విల్ బ్లో అప్ దేర్ క్యాపిటల్. యాక్చువల్గా ఆప్షన్స్ డెరివేటివ్స్ వచ్చింది యాజ్ అన్ ఎడ్జ్ ఫర్ యువర్ పోర్ట్ఫోలియో. పెద్ద వాళ్ళు ఎఫ్ఐఎస్ ఏం చేస్తారంటే దే ఎడ్జ్ ఆప్షన్స్ ఎక్కువ కొనేసి పెట్టుకుంటారు. వాళ్ళ పోర్ట్ఫోలియోని ఎడ్జ్ చేయడానికి దే యూస్ ది ఆప్షన్. బట్ రీటైలర్స్ 99% ఆఫ్ ద రీటైలర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే ప్లే ది ఆప్షన్ స్టాండ్ అలోన్. రీజన్ ఏంటంటే నా దగ్గర క్యాపిటల్ తక్కువ ఉంది, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ యాడ్ ది క్యాపిటల్ ఆఫ్ 10 lakhs నేను సెల్లింగ్ చేస్తుంది, నా దగ్గర 50,000 ఉంది కాబట్టి నేను చేసేది ఆప్షన్ బయింగ్, రైట్? ఆప్షన్ బయింగ్లో ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, కానీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి గ్రీక్స్లో విచ్ క్యాన్ కిల్ యువర్ క్యాపిటల్. అందుకే 99% వాళ్ళు ఓడిపోతున్నారు. సో సింపుల్ ఎవ్రీవన్, యూ హ్యావ్ మై వాట్సాప్ నంబర్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ అంటే ఈ ట్రేడింగ్ లాగా మిషన్ 3 lakhs to 10 lakhs జర్నీ మీకు పార్టిసిపేట్ చేయాలి. ఈవెన్ యూ నీడ్ టు ట్రేడ్ లైక్ అండ్ రైట్. సో బేసికలీ యూ కెన్ వాట్సాప్ మీ అట్ దిస్ నెంబర్. అంటే సారీ ఆయుష్మాన్, ఐమ్ జస్ట్ ప్రమోటింగ్ మై సెల్ఫ్, రైట్? అండ్ దెన్ అంటే ఆఖరికి డిసైడ్ చేసేది ఆడియన్సే కాబట్టి 100% వాళ్ళు కాల్ చేసి ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టం ఉంటే దిల్ కంటిన్యూ. 100%. ఒక చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తారు బ్రదర్. లెట్స్ సే ఒక టిపికల్ టీసీఎస్ అనుకోండి, టీసీఎస్ స్టాక్ అనుకోండి. ఇప్పుడు ప్రైస్ ఇక్కడ ఉంది, చాలా మంది ఏం చేస్తారంటే అచ్చా ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఇట్ వెంట్ అప్, సపోర్ట్లో ఉన్నప్పుడు పైకి వెళ్ళింది, థర్డ్ టైం ఇట్ వెంట్ అప్, ఫోర్త్ టైం ఇట్ వెంట్ అప్, ఫిఫ్త్ టైం కూడా వాళ్ళు ప్రైస్ యాక్షన్ చూసుకుని వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ నుంచి టీసీఎస్ పైకి వెళ్ళొచ్చు అంతే, ఎందుకంటే 5 times పోయింది కాబట్టి. బట్ ఇది ఒకటే ఫ్యాక్టర్ కాదు కదా, ప్రైస్ యాక్షన్ ఒకటే కాదు, మీకు చెక్ చేయాల్సింది ఏంటంటే డేటా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ లాంగ్ ఏం జరుగుతుంది, పెద్దోడు ఎంటర్ లేదు, యాక్చువల్గా లాంగ్ జరుగుతుందా ఆర్ షార్ట్స్ జరుగుతుందా, షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్. నేను చెప్తున్నా ఈ ప్రైస్ యాక్షన్ బేసికలీ ఏంటంటే చిన్న ఒక సెటప్ అంతే, ఓకే. బట్ దీంతో ప్రైస్ యాక్షన్ ప్లస్ డేటా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క దానికి 2 hours మాట్లాడుకోవచ్చు, బట్ కన్సిడరింగ్ ద టైం అయితే బేసికలీ ఇప్పుడు ఇక్కడ సపోర్ట్లో ఉన్నప్పుడు రైట్, సెకండ్ కన్ఫర్మేషన్ డేటాలో కూడా ఇక్కడ లాంగ్స్ బిల్డప్ అవుతుంది. అలాంగ్ విత్ లాంగ్స్ మీకు ఇక్కడ షార్ట్ కవరింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ లాంగ్ ప్లస్ షార్ట్ కవరింగ్ ఎందుకంటే ఎవరైతే ఇక్కడ షార్ట్ చేశారో మార్కెట్ కిందికి వచ్చినప్పుడు దే విల్ బుక్ దేర్ ప్రాఫిట్స్. వెరీ ఇంపార్టెంట్ బ్రదర్ ఇది. లాంగ్ షుడ్ గెట్ బిల్టప్ అండ్ షార్ట్ కవరింగ్ కూడా ఇక్కడ వస్తుందంటే మనకి, ఎందుకంటే ఎవరైతే ఇక్కడ షార్ట్ చేశారో దే ఆర్ బుకింగ్ దేర్ ప్రాఫిట్. ఎవరైతే ఇక్కడ షార్ట్ చేశారో దే ఆర్ బుకింగ్ దేర్ ప్రాఫిట్. టు బుక్ దేర్ ప్రాఫిట్ వాళ్ళు షార్ట్ చేసేటప్పుడు దే విల్ బై బ్యాక్. అయితే ఈ లాంగ్లో బయర్స్ ప్లస్ ఈ షార్ట్ కవరింగ్లో బయర్స్ ప్లస్ మన ప్రైస్ యాక్షన్లో కూడా సపోర్ట్ ఉంది. సో ది పొటెన్షియల్ ఆఫ్ మార్కెట్ గోయింగ్ అంటే టీసీఎస్ గోయింగ్ అప్. సెకండ్ థింగ్ ఏంటంటే పార్టిసిపెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆయుష్మాన్ నేను చెప్తాను, ఒక సేయింగ్ ఉంది మార్కెట్లో, రీటైలర్స్ ఆర్ నాట్ ది మూవర్స్ అండ్ షేకర్స్. అంటే రీటైలర్స్ నాలాంటి రీటైలర్స్ వీ కెనాట్ టేక్ ది మార్కెట్ అప్ ఆర్ వీ కెనాట్ గెట్ ది మార్కెట్ 100 points కూడా మూవ్ చేయలేము. అయితే ఇప్పుడు ఇక్కడ రీటైలర్స్ ఉంటే ఐ వుడ్ నాట్ ఈవెన్ కేర్. నాకేంటంటే పెద్దోడు ఇక్కడ ఎంటర్ అయిందా లేదా, ఆ పెద్దోడు ఎంటర్ అవ్వాలంటే పార్టిసిపెంట్స్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని టూల్స్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ టూల్స్, చాలా టూల్స్. అంటే ఎట్లా అంటే మీకు క్వాన్సాప్ ఒక టూల్ ఉంటుంది, రైట్? స్టాకెట్, చాలా మటుకు టూల్స్. అంటే వీళ్ళు చెప్పేస్తారు బేసికలీ ఇక్కడ పెద్దోడు ఎంటర్ అయిందా లేదా. ఎందుకంటే పార్టిసిపేషన్స్లో ఇఫ్ యూ సీ 5% పార్టిసిపేషన్ ఉంటే అంటే కానీ పెద్దోడు ఎంటర్ కాలేదు. సడన్గా 5 నుంచి 50-60% పార్టిసిపేషన్స్ ఉందంటే పెద్దోడు ఎంటర్ అయ్యాడు. అయితే వీ విల్ టేక్ ది బ్యాక్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ప్లస్ డేటా అండ్ ప్లస్ పార్టిసిపెంట్స్. అయితే ఈ టూల్లో అయితే 3 కన్ఫర్మేషన్స్ అయిపోయింది ఆయుష్మాన్. 4th కన్ఫర్మేషన్ ఏంటంటే నిఫ్టీ సెక్టర్. ఇది టీసీఎస్ టీసీఎస్ సెక్టర్ ఐటీ సెక్టర్ కూడా బుల్లిష్ ఉంది. 5th కన్ఫర్మేషన్ ప్లస్ నిఫ్టీ కూడా బుల్లిష్ ట్రెండ్లో ఉంది. అంటే 5 to 6 కన్ఫర్మేషన్. ఇవన్నీ కన్ఫర్మేషన్ ఉన్నా కానీ వీ నెవర్ నో, రేపు ఒక బ్యాడ్ మార్కెట్ డిమానిటైజేషన్ వస్తే కనుక మార్కెట్ కిందికి పడితే కనుక దెన్ కమ్స్ యువర్ అన్సర్టనిటీ. ఉన్నప్పుడు మీ రిస్క్ మేనేజ్మెంట్, మీ స్టాప్ లాస్, మీ పొజిషన్ సైజింగ్, మీ ఎడ్జింగ్ విల్ హెల్ప్ యూ.
అంటే నార్మల్గా రీటైలర్స్ ఎవ్వరు ఈ అన్సర్టనిటీ ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ చేయరు, దే విల్ నాట్ పుట్ ది స్టాప్ లాస్, వాళ్ళకి పొజిషన్ సైజింగ్ అంటే ఏంటో తెలియదు, అండ్ దెన్ ఎడ్జింగ్ అనేది అయితే దూరం వరకు చాలా మందికి తెలియదు యాక్చువల్లీ, నిజంగా ఆనెస్ట్గా. అందుకే అంటే వాళ్ళు 99% hedging ఒక రకంగా అనుకుంటారు, కానీ చేయాల్సింది ఇంకో రకంగా, రైట్? ఇప్పుడు ఇక సెకండ్ థింగ్ అంటే దీనిపైన మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆల్ ది బిగ్ ప్లేయర్స్ విల్ హ్యావ్ ఎడ్జ్ విత్ ఇన్సైడర్ న్యూస్. ఈవెంట్ అంటే ఒక కంపెనీకి పెద్ద ఆర్డర్ వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, ఇప్పుడు నేను డెలాయిట్లో ఉన్నప్పుడు, వెన్ ఐ వాస్ వర్కింగ్ ఫర్ డెలాయిట్, సడన్గా టీసీఎస్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే ఆదిబట్లలో వాళ్ళు ఒక పెద్ద ఫెసిలిటీ ఓపెన్ చేస్తుందండి. టీసీఎస్లో కొంతమందికి ఇంటర్నల్ న్యూస్ తెలిసే కనుక, మీరు తెలుసా ఆ టైంలో 200-300 రూపీస్ ఉంటాయి, అంటే వే బ్యాక్ 10 years ముందు అంటున్నాను. దోస్ గైస్ గాట్ టు నో. ఎట్లా అంటే మేబీ వాళ్ళకి ఇన్సైడర్ న్యూస్ తెలిసే కనుక వాళ్ళు పోయి 200-300 రూపీస్లో పోయి కొని, వాళ్ళకి ఇన్సైడర్ న్యూస్ వచ్చి కనుక బై ద టైం ఈ న్యూస్ మార్కెట్కి వచ్చే వరకు ల్యాండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సేమ్ థింగ్ ఇన్సైడర్ న్యూస్ పెద్దలకు ఉంటుంది, రైట్? ఈవెంట్స్, ఎందుకంటే వెన్ ఐ సే FIS, వాళ్ళకి చాలా మంది స్టేక్ హోల్డర్స్, వాళ్ళకి రిలేషన్షిప్ ఉంటుంది, వాళ్ళు పార్టీస్కి వెళ్తుంటారు, వాళ్ళు డేటా డ్రాక్ చేస్తారు. కంపెనీ రిజల్ట్స్ మాకు తెలియదు యాక్చువల్గా, పెద్దలకు తెలిసిపోతుంది, రైట్? సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇలా పెట్టి వి డూ ది అనాలిసిస్ అండ్ దెన్ వి ఎంటర్ ఇన్ టు ది స్టాక్. అందుకే నేను చెప్తున్నాను, వీ వర్ ఏబుల్ టు మేక్ దిస్ మిషన్ 3 lakhs to 10 lakhs. నేను కూడా అదే ఇండికేటర్స్, అవే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ వితౌట్ ఎనీ డేటా డ్రివెన్ చేసి ఉంటే మటుకే ఈవెన్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ టు దట్ 99% లాస్ మేకింగ్ ట్రేడర్స్. సో ఆయుష్మాన్, అంటే బేసికల్ ఏంటంటే టు ఆల్ ది వ్యూవర్స్, మీకు నా యూట్యూబ్ ఛానల్ ఉంది, జస్ట్ గో టు మై యూట్యూబ్ ఛానల్, కాంటెంట్ మొత్తం వీడియోస్ ఫ్రీ ఉంటాయి, చెక్ యువర్ సెల్ఫ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక యూ కెన్ ఈమెయిల్ మీ, రైట్? ఆర్ ఐల్ కమ్ లైవ్ జూమ్, ఐ కెన్ షో యూ ఆల్ మై ప్రాఫిట్ అండ్ లాస్. సో రవి గారు, మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాము, మీది ఏదో యూనిక్ కాన్సెప్ట్తో వచ్చారండి మార్కెట్లో, ట్రేడింగ్ డెస్క్ అని.